ఓం శాంతి. ఈరోజు బాబా మనకి మన స్వధర్మాన్ని గుర్తు చేయించారు. స్వధర్మంలో స్థితులవ్వండి, అందరికీ శాంతి స్వధర్మం యొక్క పరిచయాన్ని ఇవ్వండి, మీరు శాంతిగా ఉండండి అన్నారు. పాత లెక్కాచారములన్నింటినీ సమాప్తం చేసుకోవాలి, పూర్తిగా శ్రీమతం పైన నడవాలి అన్నారు. ఇది 19th ఆగస్ట్ 2026 మురళి. మధురమైన పిల్లలు, మీరిప్పుడు ఆత్మిక కార్య వ్యవహారాలను చేయాలి. ఆత్మగా భావిస్తూ ప్రతి కర్మను చేసినట్లయితే ఆత్మ నిర్వికారిగా అవుతూ ఉంటుంది. దేహంగా భావిస్తూ కర్మలు చేయడం వలన వికారాల ఉత్పన్నం జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఆత్మగా భావిస్తూ కర్మలు చేయడం వలన, ఆత్మిక వ్యవహారం చేయడం వలన నిర్వికారిగా కాగలుగుతాం. దేహంగా భావిస్తే వికర్మలు తయారయ్యాయి, ఆత్మగా భావించడంతో నిర్వికారిగా తయారవుతాం. ప్రశ్న: స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు మరియు స్వర్గంలో ఉన్నత పదవిని పొందటానికి ఆధారం ఏమిటి? స్వర్గ వారసత్వాన్ని తీసుకోవడానికి, స్వర్గంలో ఉన్నత పదవిని పొందటానికి ఆధారం ఏంటి? వారసత్వం అయితే తీసుకోవడం ఈజీనే, కానీ ఉన్నత పదవి పొందడానికి కూడా ఏం చేయాలి అని బాబా అడుగుతున్నారు. జవాబు: బ్రహ్మ కుమారులుగా అవుతే స్వర్గ వారసత్వం అనేది లభిస్తుంది. కానీ ఉన్నత పదవికి ఆధారము చదువు. ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటారో, బాబాకు చెందిన వారిగా అవుతారో, చదువుతూ చదివిస్తూ ఉంటారో, పూర్తి పవిత్రంగా అవుతారో, వారి రాజ్య పదవిని పొందుతారు. ఎవరైనా పూర్తిగా చదువుకోకపోతే, కర్మబంధనాలు ఉంటే, పూర్తి పవిత్రంగా అవ్వకపోతే, ఈలోపే శరీరాన్ని వదిలిపెడితే వారు ప్రజలలో కూడా సాధారణ పదవిని పొందుతారు. శరీరమే విడిచిపెట్టనక్కర్లేదు. కొందరు అప్పటి వరకు మంచిగా పురుషార్థం చేసి రేస్లో ముందున్నట్టుగా అనిపించి జ్ఞానాన్నే వదిలేస్తారు. అలాంటి వారు కూడా ప్రజలలో సాధారణ పదవిని పొందుతారు. వారసత్వాన్ని తీసుకోవడానికి బీకే అవుతే సరిపోతుంది, కానీ పదవికి ఆధారం మాత్రం చదువు. బాబా పిల్లలుగా మంచిగా చదువుకుంటూ చదివిస్తూ పూర్తి పవిత్రంగా అవుతే రాజ్య పదవిని పొందుతాం. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ ఆత్మిక కార్య వ్యవహారాలు ఉన్నాయి. మిగతా ప్రపంచమంతటిలోనూ దైహిక కార్య వ్యవహారాలే ఉన్నాయి. వాస్తవానికి కార్య వ్యవహారాలు అనేవి ఆత్మలకు సంబంధించినవి నడుస్తూ ఉంటాయి. ఆత్మే ఈ శరీరం ద్వారా చదువుకుంటుంది, నడుస్తుంది, వికర్మలు చేస్తుంది. అందుకే పతితాత్మ పాపాత్మ అని అంటారు. ఆత్మయే అంతా చేస్తుంది. ఈ సమయంలో మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. నేను ఆత్మను అని అనుకునేందుకు బదులుగా నేను ఫలానా అని అనుకుంటారు. నేను ఈ వ్యాపారం చేస్తున్నాను, లేక ఫలానా వారు కామిగా ఉన్నారు, క్రోధిగా ఉన్నారు అని అంటారు. శరీరాల పేర్లు తీసుకుంటారు. దీనిని దేహాభిమానపు ప్రపంచం, దిగే కలయిక ప్రపంచం అని అంటారు. సత్యయుగంలో ఇలా ఉండదు. అక్కడ దేహీ అభిమానులుగా ఉంటారు. మిమ్మల్ని దేహీ అభిమానులుగా తయారు చేయడం జరుగుతుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మనైన నేను ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించి పాత్రను అభినయిస్తున్నాను. ఆ పాత్రధారులు కూడా రకరకాల వస్త్రాలని మారుస్తూ ఉంటారు. పాత్రను బట్టి వేషధారణ ఉంటుంది కదా. బాబా అంటారు, ఆత్మలైన మీరు ఇంతకుముందు శాంతిధామంలో ఉండేవారు. అది మీ ఇల్లు. ఎలాగైతే ఆ హద్దు నాటకాలు ఉంటాయి, అందులో కూడా ఇక్కడ ఇల్లు, ఇది నాటకం, ఇది డ్రామా స్టేజ్, అది మా ఇల్లు అనేటువంటి జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది అనంతమైన నాటకం అనే విషయం తెలిసింది. ఆత్మలందరూ పరంధామం నుండి వచ్చి
శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తారు. ఆత్మల అసలైన ఇల్లు పరంధామము. ఆ పాత్రధారుల ఇల్లైతే ఇక్కడే ఉంటాయి. కేవలం వస్త్రాలని మార్చుకొని వచ్చి పాత్రను అభినయిస్తారు. మీరేమో ఆత్మలు. తండ్రైతే పిల్లలు పిల్లలు అని అంటూ ఉంటారు. సన్యాసులు పిల్లలు పిల్లలు అని అనరు. బాబా అంటారు, పతిత పావనుడనైన నేను ఆత్మలైన మీ అందరికీ తండ్రిని. నన్ను మీరు గాడ్ ఫాదర్ అని అంటారు. గాడ్ ఫాదర్ అయితే నిరాకారుడు. బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా గాడ్ ఫాదర్ అని అనరు. వారిలో కూడా ఆత్మ ఉంటుంది, కానీ వారిని గాడ్ అని అనరు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర్ దేవతాయ నమః అని అంటారు. దేవతలు ఏం చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు పాత్రను ఎలా అభినయిస్తారు అనేది బాబా స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. ప్రపంచం ఒక్కటే ఉంది, క్రింద పాతాళము లేక పైన వేరే ప్రపంచం ఉందని మాత్రం కాదు. ప్రపంచమంతా ఒకటే. ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. చంద్రుని పైన ఒక ప్లాట్ తీసుకుంటామని మనుషులు అంటూ ఉంటారు. పిల్లలు ఎంత దివాలా తీశారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు ఎంత షావుకారులుగా, ఎంత వివేకవంతులుగా ఉండేవారు. ఇది భారతవాసులను ఉద్దేశించి చెప్తూ ఉన్నటువంటి విషయం. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం మొత్తం విశ్వమంతటి పైన ఉండేది. దాన్ని ఎవరూ దోచుకోలేరు. అక్కడ పార్టీషన్లు మొదలైనవి ఉండవు. బార్డర్స్ ఉండవు. ఇక్కడైతే ప్రత్యేకంగా బార్డర్ సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ సరిహద్దులు అనేవే లేవు. మొత్తం విశ్వం పైన ఏకఛత్రాధిపత్యం ఉంటుంది. ఇక్కడైతే ఎన్ని పార్టీషన్లు ఉన్నాయి. పరస్పరంలో చిన్న చిన్న భాగాల కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. మీరేమో మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. మొత్తం ఆకాశము, భూమి, సముద్రము అన్నీ మీవిగా ఉండేవి. మీరు వాటికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడైతే భాగాలుగా అయిపోయాయి. భారతే విశ్వానికి యజమానిగా ఉండేదని ఎవరికీ తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మకు ఏదైతే పాత్ర లభించిందో అది ఎప్పటికీ అరిగిపోదు. అది నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. అప్పుడు 84 జన్మలు తీసుకుంటారు. మీ పాత్ర అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ ఆగదు. మోక్షాన్ని ఎవరు పొందరు. ఎంత ఎక్కువ మంది గురువులు ఉన్నారో, ఎన్ని ఎక్కువ శాస్త్రాలు ఉంటాయో అన్ని రకాల మతాలు ఉంటాయి. మనుషులలో ఎంత అశాంతి ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని అడుగుతూ ఉంటారు. మనశ్శాంతి మార్గం ఏంటో చెప్పండి అంటారు. దేహాభిమానంలోకి వచ్చి ఈ విధంగా అంటారు. ఎందుకంటే మనస్సుకు శాంతి కావాలి అంటున్నారు కదా. ఆత్మకు కదా శాంతి కావాల్సింది. కానీ మనసుకు అంటున్నారు అంటే వారు దేహాభిమానంలో ఉండి మాట్లాడుతున్నారని అంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు. మనస్సు మరియు బుద్ధి అనేవి ఆత్మ యొక్క ఇంద్రియాలు. మిగిలినవన్నీ శరీరం యొక్క ఇంద్రియాలు. నా మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని ఆత్మ అంటుంది. వాస్తవానికి ఇలా అనడం తప్పు. మీరు ఆత్మ, మీ స్వధర్మమే శాంతి. ఆత్మనైన నాకు శాంతి ఎలా లభిస్తుంది అని అనండి. ఇక్కడ కర్మలైతే చేయాల్సిందే. ఈ విషయాలని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ప్రపంచంలో ఈ జ్ఞానం ఎవరికీ లేదు. అక్కడ ఉన్నది భక్తి మార్గం. వారికి జ్ఞానం గురించి తెలియదు. జ్ఞానాన్ని అయితే ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను. కలియుగ అంతిమంలో అందరూ పతితులుగా ఉన్నారు. ఇది రావణ రాజ్యము. రావణుణ్ణి కాల్చేది కూడా భారతవాసులే. పతిత పావనుడైన తండ్రి యొక్క జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. మరియు రావణుడి జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. భగవంతుడి అవతరణ ఇక్కడే, రావణుడి ప్రవేశం కూడా ఇక్కడే మొదలైంది. రావణుడు అందరినీ పతితంగా చేస్తాడు.
అందుకే అతన్ని కాలుస్తారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. భగవంతుడు అందరినీ పావనంగా చేస్తాడు కాబట్టి వారిని మందిరాలు కట్టి పూజిస్తారు. రావణుడు అందరినీ పతితంగా చేస్తాడు కాబట్టి అతడి దిష్టి బొమ్మను తయారు చేసి కాలుస్తారు. ఇప్పుడు భారత్లో శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు. శ్రీకృష్ణుని లీలలు, భజనలు మొదలైనవి చేస్తారు. ఇప్పుడు బాబా అంటారు, వాస్తవానికి శ్రీకృష్ణుడి లీలలు అంటూ ఏమీ లేవు. శ్రీకృష్ణుడు ఏం చేశారు? కంసపురిలో జన్మించారని అంటారు. ఇప్పుడు కంసుడు అని రాక్షసుణ్ణి అంటారు. సత్యయుగంలో రాక్షసుడు ఎక్కడి నుండి వస్తాడు? మీకు తెలుసు, సత్యయుగంలో ఉండే శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలను అనుభవించి ఈ సమయంలో పతితం నుండి పావనంగా అవుతుంది. ఆ ఆత్మ తన పదవిని తిరిగి తీసుకుంటుంది. అలాగే మీరు కూడా కృష్ణపురిలో ఉండేవారు. 84 జన్మలు తీసుకొని ఇప్పుడు మళ్ళీ మీ పదవిని తీసుకుంటున్నారు. వాస్తవానికి శివబాబా జయంతిని జరుపుకోవాలి. ఏ శివబాబా అయితే అందరినీ నరకం నుండి స్వర్గానికి తీసుకొని వెళ్తారో వారి లీల ఏమీ లేదు. మీరేమంటారు? ఓ పతిత పావన బాబా రండి, వచ్చి మమ్మల్ని నరకం నుండి స్వర్గంలోకి తీసుకువెళ్ళండి అంటారు. మీరు మా తండ్రి కనుక మేము స్వర్గంలో ఉండాలి. హెవెన్లీ గాడ్ ఫాదర్ తండ్రి అన్నప్పుడు అతని పిల్లలు ఎక్కడుండాలి? హెవెన్లో కదా. కానీ ఈ వికారీ ప్రపంచంలో ఎందుకున్నాం? అందుకే ఓ గాడ్ ఫాదర్ మమ్మల్ని దుఃఖపు ప్రపంచం నుండి విడిపించండి అని పిలుస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. బాబా అంటారు, ఈ డ్రామా గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రాలలో డ్రామా ఆయుష్ను ఎక్కువగా రాసేశారు. కొత్త ప్రపంచం పాతగా అవ్వాల్సిందే, సతో రజో తమోలలోకి రావాల్సిందే. ఇది బేహద్ విషయం, అనంతమైన విషయం. ఇప్పుడు మీరు మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. కొత్త ప్రపంచంలో ఉండే భారతవాసులే 84 జన్మల పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు. మిగిలిన మనుషులందరూ పతితంగా ఉన్నారు. అందుకే పావనమైన వారి ఎదురుగా వెళ్ళి నమస్కరిస్తారు. పావనమైన వారికి పావనంగా ఉన్నవారు ఎందుకు నమస్కరిస్తారు? పతితంగా ఉన్నవాళ్ళు పావనమైన వారి ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు. కానీ పావనంగా ఉన్నవారు పావనంగా ఉన్నవారిని నమస్కరించడం అంటూ ఉండదు అంటున్నారు. అంటే తల వంచి నమస్కరించడం గౌరవార్థంగా అది పతితంగా ఉన్నవారు చేస్తారు. అందుకే పతిత మనుష్యులు వారి ముందు తల వంచుతారు. కన్య పవిత్రంగా ఉన్నప్పుడు అందరూ ఆమె ముందు తల వంచుతారు. అదే కన్య వివాహం చేసుకొని అత్తవారింటికి వెళ్తే ఆమె అందరికీ తల వంచి నమస్కరించవలసి వస్తుంది. ఇప్పుడు అందరినీ పావనంగా చేయడానికి అనంతమైన తండ్రి వచ్చారు. వారంతా కలియుగంలో ఉన్నారు. మీరేమో ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. మీరిప్పుడు సంగమ యుగంలో ఉండి పురుషార్థం చేస్తూ ఉన్నారు. పతిత ప్రపంచంలోకి మళ్ళీ వెళ్ళకూడదు. మనం ఇక్కడ నుండి డైరెక్ట్గా శాంతిధామం తర్వాత సుఖధామమే వెళ్ళాలి. మళ్ళీ పతిత ప్రపంచంలోకి వెళ్ళకూడదు. ఇది ఉన్నదే కళ్యాణకారి యుగం. బాబా వచ్చి అందరి కళ్యాణము చేస్తారు. మీరిప్పుడు శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు. అలా చేయకపోతే మనుషులు మిమ్మల్ని నాస్తికులని అనుకుంటారు. వాస్తవానికి తమ తండ్రి గురించి మరియు రచనల యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియని వారిని నాస్తికులని అంటారు కదా. ఈ సమయంలో అందరూ అనాథలుగా అయిపోయారు. ప్రతి ఇంటిలో గొడవలున్నాయి. ఒకరినొకరు కొట్టుకోవడానికి కూడా వెనకాడరు. అందుకే దీనిని నాస్తికుల ప్రపంచం అని అంటారు. వారు తండ్రి గురించి తెలియని వారు. మీరు తండ్రి గురించి తెలిసిన వారు. మేం రాతి బుద్ధి కలవారిగా ఉండేవారిమి, తండ్రి మమ్మల్ని పారసబుద్ధి కలవారిగా చేస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇందులో ఇంకే కష్టము లేదు. బాబా అంటారు, కేవలం 1 గంట చదువుకోండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. శరీరాన్ని స్మృతి చేస్తే లౌకిక సంబంధికులు గుర్తుకు వస్తారు. దేహీ అభిమానులుగా ఉంటే తండ్రినైన నా స్మృతి ఉంటుంది. ఇది ఉన్నదే వికారీ ప్రపంచం.
ఇక్కడ విషయసాగరంలో మునకలు వేస్తూ ఉంటారు. విష్ణువును క్షీరసాగరంలో చూపిస్తారు. అక్కడ నేతి నదులు ప్రవహిస్తాయని అంటారు. ఇక్కడైతే కిరోసిన్ కూడా లభించదు. తేడా ఉంది కదా. నేతి నదులే లభిస్తాయి అక్కడ, అంటే నెయ్యి అంత సమృద్ధిగా లభిస్తుంది. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. తండ్రే నావికుడు కదా, నా నావను తీరానికి చేర్చండి అని పాడుతారు కూడా. మీరంతా నావలు. నావికుడు ఒక్క తండ్రి మాత్రమే. ఈ శరీరాలను ఇక్కడే వదిలేస్తారు. ఇకపోతే ఆత్మలను ఆవలి తీరంలో ఉన్న శాంతిధామానికి తీసుకొని వెళ్తారు. అక్కడి నుండి మళ్ళీ సుఖధామానికి పంపిస్తారు. పరంపిత పరమాత్మనే నావికుడు అని అంటారు. తండ్రి మహిమను అనేక రకాలుగా పాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. శ్రీ శ్రీ శివబాబా శ్రేష్టంగా తయారు చేయడానికి వచ్చారు. ఇది భ్రష్టాచారి ప్రపంచమని స్వయంగా భగవంతుడే అంటారు. ఇప్పుడు మీరు పరంపిత పరమాత్ముని శ్రీమతంపై నడుస్తూ శ్రేష్టాచారులుగా అవుతారు. ఇవెంత గుప్తమైన రమణీకమైన విషయాలు. ఇవి పిల్లలైన మీకు మాత్రమే అర్థమవుతాయి, ఇతరులకు అసలు అర్థమే కావు. ఇప్పుడు దేవీ దేవతా ధర్మం యొక్క అంటు కట్టడం జరుగుతుందని మీకు తెలుసు. దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. వారే వచ్చి మళ్ళీ బ్రాహ్మణులుగా అవుతారు. బ్రహ్మ కుమారి కుమారులుగా అవ్వకుండా తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని ఎవరూ తీసుకోలేరు. ఇప్పుడు బ్రహ్మ కుమార కుమారులైన మీరు స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఎంత పురుషార్థం చేస్తే అంతగా ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు. అంతే ఉన్నతమైన పదవిని పొందుతారు. అందరూ అంత చేయలేరు. పూర్తిగా చదువుకోకపోతే ప్రతిఫలం ఏమవుతుంది? ఒకవేళ శరీరం వదిలేస్తే స్వర్గంలోకి వస్తారు, కానీ ప్రజల్లో చాలా సాధారణమైన వారిగా అవుతారు. ఒకవేళ తండ్రికి చెందిన వారిగా అయి మంచి రీతిలో చదువుకుంటే రాజ్య పదవిని పొందగలుగుతారు. చదువుకోకపోతే వారి అదృష్టంలో లేదని భావిస్తారు. పవిత్రంగా ఉంటూ చదువుకుంటే ఉన్నత పదవిని పొందుతారు. అపవిత్రంగా అవుతే తండ్రిని స్మృతి చేయలేకపోతారు. కర్మ బంధనాల లెక్కలు సమాప్తమై బండిలోని 2 చక్రాలు పవిత్రంగా ఉంటే సరిగ్గా వెళ్ళగలుగుతారు. అంటే కుటుంబం అనేటువంటి బండికి తల్లి తండ్రి ఇద్దరు 2 చక్రాల వంటి వారు. పతి పత్ని ఇద్దరు కూడా పవిత్రత ధారణతో ముందుకెళ్తే బండి నడుస్తుంది అంటున్నారు. లేకపోతే ఒకరు పవిత్రంగా ఇంకొకరు పతితంగా ఉంటే అక్కడ చక్రం నడవదు అంటున్నారు. కొంతమంది పిల్లలు అంటారు, బాబా శ్రీకృష్ణుడు సత్యయుగంలోని మొదటి రాజకుమారుడని మనకు తెలుసు కదా, మరి మనం ఈ వేడుకను ఎందుకు జరుపుకోకూడదు? ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది కదా, దగ్గరలో ఉంది. అందుకని బాబా కృష్ణాష్టమి గురించి చెప్తూ ఉన్నారు. ఈ వేడుకను చాలా ఘనంగా జరుపుకోవాలి అని అంటారు. అచ్చా, మనం శ్రీకృష్ణుని ఆత్మను పిలవగలం కూడా. శ్రీకృష్ణుని ఆత్మ వచ్చి ఆడుతుంది, పాడుతుంది, రాస్ చేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? గోప గోపికలైతే ఇక్కడే ఉంటారు. అక్కడైతే రాజకుమారీలు పరస్పరంలో కలుసుకున్నప్పుడు రాస్ చేస్తారు, బంగారు మురళిని వాయిస్తారు. ఈ ఆటపాటలన్నింటినీ మీరు చివరిలో చూస్తారు. ఈ పాత్రలన్నీ నడుస్తాయి. ప్రారంభంలో బాబా వీటన్నిటినీ చూపించారు పిల్లలకి, చివరికి కూడా ఆ సాక్షాత్కారాలు జరుగుతాయి అంటున్నారు. ఆ తర్వాత మీరు పురుషార్థంలో నిమగ్నం అయిపోయారు. అంటే స్టార్టింగ్లో బాగా సాక్షాత్కారాలు జరిగాయి, తర్వాత అందరూ పురుషార్థంలో నిమగ్నం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ చివరికి పురుషార్థం పూర్తి చేసుకొని సాక్షాత్కారాలను పొందుతారు. ఎవరెవరు ఏ పదవిని పొందుతారు అనేది మీరు తెలుసుకుంటారు. బాబా కూర్చొని ఈ రహస్యాలన్నింటినీ అర్థం చేయిస్తారు. మీరు వేదశాస్త్రాలను నమ్ముతారా అని మిమ్మల్ని కొందరు ప్రశ్నిస్తారు. మీరు చెప్పండి, అవును, మేమెందుకు నమ్మము? ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి, వీటిలో జ్ఞానం ఏమీ లేదు. జ్ఞానం ఇచ్చేవారైతే ఒక్కరే,
జ్ఞానం లభిస్తే భక్తి దానంతట అదే దూరం అయిపోతుంది. మీరు మందిరాలకు వెళ్ళినా సరే ఈ లక్ష్మీనారాయణలు ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారని మీ బుద్ధిలో ఉంటుంది. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. రెండు వైపులా సంబంధాలను నిర్వర్తించాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. పూర్తి పవిత్రులుగా అవ్వండి, పూర్తి వైష్ణవులుగా అవ్వండి, మరియు విష్ణుపురి యొక్క రాజ్యాన్ని తీసుకోండి అని శ్రీమతం చెప్తుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा శుక్రియా బాబా. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, యోగం ద్వారా కర్మ బంధనాల లెక్కాచారములన్నింటినీ సమాప్తం చేసుకొని పావనంగా అవ్వాలి. జ్ఞాన చితిపై కూర్చోవాలి. పూర్తి వైష్ణవులుగా అనగా పవిత్రులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, తమ శాంత స్వధర్మంలో స్థితులవ్వాలి. అందరికీ శాంతిధామం యొక్క స్మృతిని కలిగించాలి. ఎప్పుడూ అశాంతి చెందకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా కర్మ బంధనాల లెక్కాచారములను సమాప్తం చేసుకోండి, జ్ఞానచితి పైన కూర్చోండి, పక్క వైష్ణవులుగా అవ్వండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో మీ స్వధర్మంలో స్థితులై ఉండండి, అందరికీ శాంతిధామం యొక్క స్మృతిని కలిగించండి, ఎప్పుడు అశాంతిగా అవ్వకూడదు అంటున్నారు. వరదానం, శబ్దం నుండి అతీతమైన స్థితిలో స్థితులై సర్వగుణాలను అనుభవం చేసే మాస్టర్ బీజ రూప భవ. శబ్దానికి అతీతమైన స్థితిలో స్థితులై సర్వగుణాలను అనుభవం చేసే మాస్టర్ బీజ రూప భవ. వివరణ, ఏ విధంగా బీజంలో మొత్తం వృక్షమంతా ఇమిడి ఉందో అదేవిధంగా శబ్దానికి అతీతమైన స్థితిలో సంగమయుగంలోని సర్వ విశేష గుణాలు అనుభవంలోకి వస్తాయి. మాస్టర్ బీజరూపులుగా అవ్వడం అనగా కేవలం శాంతి కాదు, కానీ శాంతితో పాటుగా జ్ఞానము, అతీంద్రియ సుఖము, ఆనందము, శక్తి మొదలైన సర్వ ముఖ్యమైన గుణాలను అనుభవం చేయడం. ఈ అనుభవం కేవలం స్వయానికే కాదు, కానీ ఇతర ఆత్మలు కూడా వారి ముఖం ద్వారా సర్వగుణాలను అనుభవం చేస్తారు. ఒక్క గుణములో సర్వగుణాలు ఇమిడి ఉంటాయి. స్లోగన్, మంచితనాన్ని ధారణ చేయండి, కానీ మంచితనానికి ప్రభావితం అవ్వకండి. ఇతరుల్లోని మంచిని చూసినా ఆ మంచిని ప్రసాదించినటువంటి భగవంతుని వైపు మన దృష్టి వెళ్ళాలి తప్ప వ్యక్తి వైపు వెళ్ళకూడదు. అవ్యక్త ప్రేరణలు, అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణంగా స్వచ్ఛంగా అవ్వండి. పవిత్రత బ్రాహ్మణ ఆత్మలైన మీ యొక్క అనాది ఆది సంస్కారం. ఇది మీ న్యాచురల్ సంస్కారం కనుక స్వప్నంలో కానీ లేక సంకల్పంలో కానీ అపవిత్రత ఇమర్జ్ అవ్వకూడదు. సంకల్పం వచ్చి ఆ తర్వాత విజయులుగా అవ్వడం అదొక విషయం, కానీ దానికంటే కూడా ఉన్నతమైన విషయం ఏమిటంటే పవిత్రతను న్యాచురల్గా సంస్కారంగా తయారు చేసుకోవడం. అప్పుడు ఈ సబ్జెక్ట్లో పురుషార్థం చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ముందొక ఇంప్యూర్ థాట్ రావడం, తర్వాత పురుషార్థం చేసి విజయులుగా అవ్వడం అది వేరే విషయం. కానీ బాబా ఏమంటున్నారంటే ముందుగానే పవిత్రతను న్యాచురల్ సంస్కారంగా తయారు చేసుకుంటే అది చాలా ఉన్నతమైనటువంటి విషయం. ఈరోజటి స్వమానము, నేను మాస్టర్ బీజ రూప ఆత్మను. నేనాత్మను, మాస్టర్ బీజ రూపుడను. దీనికోసం శబ్దానికి అతీతంగా ఉంటూ సర్వగుణాలను అనుభవం చేయాలి. శబ్దంలో రావాలి కర్మలు చేసినప్పుడు, కానీ ఒక్క సెకండ్లో శబ్దానికి అతీతంగా అయిపోయేటువంటి అభ్యాసంను చేయాలి. ఓం శాంతి.